ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో రోగులకు పళ్లు అందించారు. పార్టీ అధికారంలోకి రావడానికి శ్రీకాంత్ రెడ్డి చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు స్థానిక నేతలు. రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరం లోపల తలసీమియా బారిన పిల్లలకు ఖమ్మం వారి ఆర్ధనం లోపల ఈరోజు సుమారు 50-60 మంది రక్తదానం చేయడం జరుగుతుంది. రానున్న రోజులలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఈ ప్రాంతం వెనుకబడ్డ గిరిజన జిల్లా, ఈ జిల్లా అభివృద్ధి కోసం స్థానిక శాసనసభ్యులు మురళీ నాయక్ గారు, పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్ గారు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఈ జిల్లాని మరింత అభివృద్ధి చేయాలని, ఆయనకు ఆరోగ్యం ఇవ్వాలని, మరింత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం నడపాలని కోరుకుంటూ సెలవు. రెడ్డియాల గ్రామవాసి గౌరవనీయులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారు రాష్ట్ర పిసిసి కార్యదర్శి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మహబూబాద్ ఏరియా ఆసుపత్రిలో పేషెంట్స్ అందరికీ ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది. అలాగే తలసేమియా బారిన పడిన 225 మంది పిల్లలున్న సంకల్ప సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్లడ్ ఇవ్వడం జరిగింది. సుమారుగా ఒక 60-70 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే దీని తర్వాత విఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేసే ఆలోచనలో ఉన్నాము. ఇంతకుముందు కూడా చాలా చేసినాం. కరోనా టైంలో కొంతమందికి నిత్యావసర వస్తువులు కానీ, వాటర్ కానీ, ఇంకా ఇతరత్ర వస్తువులు సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇప్పుడు మహబూబాద్ జిల్లాలో యువతకు ఆదర్శం ఆపన్న హస్తం. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే నేనున్నా అంటూ శ్రీకాంత్ రెడ్డి గారు ముందుండడం వల్ల ఆయనకు విపరీతమైన యువత ఫాలోయింగ్, అభిమానులు పెరగడంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సంకల్ప